దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకున్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 9వ అధ్యాయము, రోమా పత్రిక 9వ అధ్యాయము మొదటి 3 వచన భాగములను చదువుకున్నాం. రోమా పత్రిక 9వ అధ్యాయము మొదటి 3 వచన భాగములను చదువుకున్నాం. నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలదు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండగోరదును. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రమునైనా ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, ఉన్నవాడా అనువాడా, మేము లేచుట కూర్చునుట, మేము నడుచుట, అయ్యా మా తలంపులు, మా ఊహలు, మా సమస్త ప్రవక్తన నీకు మరుగులేక తేటగా కనబడుచున్నది. మేమేమై ఉన్నామో మీరు చూచుచున్న దేవుడివై ఉన్నారు. మాలో ఏ మంచితనము లేదని నీకు తెలుసు ప్రభా. మేము వెలుపటకు శుద్ధులముగాను, వెలుపటికి నీతిమంతులముగాను, వెలుపటికి యథార్థవంతులముగా మమ్మలను మేము కనబరుచుకొనినప్పటికీ మా ఆంతర్యములో ఉన్నటువంటి దోషమును, మాలో ఉన్న సంకుచిత స్వభావమును, మాలో ఉన్న అంతఃకణములను మీరు చూచుచున్నారు ప్రభువా. మా హృదయాలోచనలు ఏది మీ దృష్టికి మరుగై ఉండలేదు ప్రభువా. మా హృదయ కాఠిన్యమును ప్రభువా నీ ఎదుట దాచబడి లేదు ప్రభువా. అయినను మేము చెడ్డవారమని మమ్మల్ని నీ సన్నిధిలో నుంచి త్రోసివేయటలేదు, కానీ మారు మనసు పొందుటకు ఈ దినాన్ని, ఈ క్షణాన్ని మాకు ఇచ్చున్నారు. మారు మనసు పొందగోరు వారముగా అయ్యా, సమ్మతి కలిగిన మనసుతో ప్రభువా, సమాధానమైన హృదయముతో నీ ముఖ కాంతిలోని మా పాపములను, మా రహస్య పాపములను మేము ఒప్పుకొని విడిచిపెట్టినాయన నీ దృష్టికి అంగీకృతమైన అర్పణగా మేముండునట్లుగా కృప దయచేయండి. యెరూషలేము ప్రార్థనా మందిరములో ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ శిలువ రక్త ప్రోక్షణకు అప్పగించుకుంటున్నామయ్యా. నీ రక్తములు కడగబడి వారముగా, నీ రక్తములో మా వస్త్రములను వెదుకుకొని వారముగా, నీ రక్తములు ప్రభువా పరిశుద్ధపరచబడుటకును, మా ఆత్మకును, మా శరీరమునకు, మా మనస్సుకు కలిగిన సమస్త కల్మషముల నుండి ప్రభువా మమ్మల్ని విడిపించి నీ జీవము మాలో ప్రత్యక్షపరిచి నీ రాకడి కొరకు నీ సంఘాన్ని సిద్ధపరచండి. యెరూషలేము ప్రార్థనా మందిరములు నియామక దినములను ఏ ఒక్కరూ నిర్లక్ష్య పెట్టగా ప్రభువా అనుగ్రహింపబడిన ఈ ప్రతిష్ఠిత దినమందు సంఘము నీ సన్నిధిలో స్థిరపరచబడిన ఆయన నీ ముఖ దర్శనము చేయడానికి, నీ మందిరములో నీ ఆత్మచేత నీ సంఘము బలపరచబడ్డానికి నీ జనులైన వారు నీ సన్నిధిలో నిలుగురమై ఉండునట్లుగా నీ కృప దయచేయమని, మాలో మీరుండి మాతో మీరుండి మమ్మల్ని నిత్య జీవములోనికి నడిపించి మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగము రోమా పత్రిక 9వ అధ్యాయము మొదటి 3 వచన భాగములను చదువుకొని ఉన్నాం. మరి దేవుడు తన మహాకృపను బట్టి మరి ఈ రోమా పత్రికను ధ్యానం చేయడానికి దేవుడు తన యొక్క కృపను మనకు అనుకూలపరచగా మరి 8 అధ్యాయాలను వచనము వెంబడి వచనము చదవడానికి తన కృపను మనకి విస్తరింపజేశారు. ఈ 8 అధ్యాయాల్లో ఉన్న సంగతులను మరి సువివరణముగా దేవుడు మనకి నేర్పించాడని నేను నమ్ముచున్నాను. మరి 8వ అధ్యాయం వరకు కూడా మీకు కొంతవరకైనా ఈ యొక్క మరి అధ్యాయాలు అర్థమై ఉంటాయి అనుకుంటున్నా. ఎంతమందికి రోమాపత్రిక అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుందమ్మా రోమాపత్రిక? మీరు ఎప్పుడైనా చదువుతున్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక?
చదువుతున్నప్పుడు మీరు నేర్చుకున్న ఏమైనా మీకు గుర్తొస్తున్నాయా? మీ హృదయము ఈ విషయాలను గురించి దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ హృదయాలు ఏమైనా సంతోషిస్తున్నాయా? దేవుని వాక్యం చదవడం అనేది అలవాటు చేసుకోవాలా? రాబోయే దినాలలో దేవుని వాక్యము మన దగ్గర నుంచి మరి తీసివేయబడుతుంది. ఈ మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథాలు మనకు దూరం పోయే రోజు వస్తుంది. అది దూరమైన రోజున మనం ఎక్కడికి పరిగెత్తినా కూడా దేవుని వాక్యం అనేది మరుగు చేయబడుతుంది. ఇప్పుడు మాలాగా ప్రకటించే వాళ్ళు కూడా ఇక ఉండరు. మానవాళ్ళు కూడా దేవుడు ఏం చేసేస్తాడంటే కొంతకాలానికి మూసేస్తాడు. ఇప్పుడు మీకు వివరించిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఇప్పుడు ఏదైతే బయలుపరుస్తున్నాయో ఒక కాలం రాబోతుంది, మానట్లో కూడా ఈ అర్థం చెప్పే జ్ఞానము, ఈ వివరించే ఆత్మను దేవుడు తీసేస్తాడు. ఎవరి హృదయంలో అయితే ఇప్పుడు దేవుని వాక్యము ముద్రగా వేసుకుంటారో, ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యము నిలిచి ఉంటుందో వారు మాత్రమే రేపు వాక్యమునకు రాబోయే కరువు కాలంలో ప్రభుని ధ్యానించగలరు అన్నారు కదా. దేవుని వాక్యము వారిలో పని చేయగలదు, ఫలించగలదు. లేకపోతే ఏం చెయ్యాలి అన్న దేవుని యొక్క వర్తమానం అయితే మీ దగ్గరికి రానే రాదు. అందుకనే సాధ్యమైనంత వరకు మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో దాచుకునేటట్లుగా, మీ హృదయంలో ముద్రించుకునేటట్లుగా చూసుకోవాలా. రోమా పత్రిక తీయగానే మొదటి అధ్యాయంలో ఏముంటుందో మీకు గుర్తుకు రావాలా. మొదటి అధ్యాయంలో ఏముంటుంది, మరి రెండవ అధ్యాయంలో ఏముంటుంది, మూడవ అధ్యాయంలో ఏమి నేర్పించుకున్నాము, ఏమి చెప్పారు ప్రభు, నాలుగో అధ్యాయంలో ఏముంటుంది, ఐదవ అధ్యాయంలో ఏ సంగతులు ఉన్నాయి, ఆరవ అధ్యాయంలో ఏముంటుంది, ఏడవ అధ్యాయంలో దేవుడు ఏమి నేర్పించాడు, ఎనిమిదవ అధ్యాయంలో ఏమున్నాయి. కనీసము దానిలో మీ హృదయాన్ని హత్తుకున్న సంగతులైనా మీ హృదయంలో గనక ఉంటే రాబోయే దినాలలో ప్రభులో మీరు ఎక్కువగా ఆనందించగలుగుతారు. అలా కాకుండా ఏదో దేవుడు చెప్పేశాడు, మాట్లాడేశాడు, ఆ కాలం అయిపోయింది అనుకుని కనుక విడిచిపెట్టారు అంటే ఈ వాక్యము మరుగైన దినాల్లో మీరేమీ చేయలేరు. ఆ సమయంలో మీకెవరు బోధించడానికి కూడా ఎవరుండరు. కాబట్టి సంఘము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యంలో నిలిచి ఉండాలని మనవి చేస్తున్నాను. ఈ రోమా పత్రిక 9వ అధ్యాయము మొదటి 3 వచనాలను ధ్యానం చేస్తున్నాం. ఏంటి ఈ 9వ అధ్యాయము? ఈ 9వ అధ్యాయాన్ని దేని కొరకు పౌలు గారు రాశారు అంటే, పౌలు గారు ఈ 9వ అధ్యాయము ఇజ్రాయేలుల యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఆయనకు వచ్చింది. ఆయన ఇజ్రాయేల్ గూర్చి ధ్యానం చేస్తున్నప్పుడు, ఇజ్రాయేలు యూదుల గూర్చి ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన హృదయంలోని కంట మానని వేదన వచ్చేసిందంట, మరి దుఃఖం వచ్చేసిందంట. ఎందుకు దుఃఖం వచ్చేసిందంటే, ఇంత సజీవుడైనటువంటి దేవుణ్ణి నా ప్రజలమైన మేము కలిగి ఉంటే, జీవము కలిగిన దేవుడు మాకింత సమీపంగా ఉంటే, మాట్లాడే దేవుడిని మేము దేవుడిగా కలిగి ఉంటే, సహాయం చేసే దేవుడిని మేము దేవుడిగా కలిగి ఉంటే, వాగ్దానాలు ఇప్పుడు యుగమందు మాత్రమే కాక రాబోయేటువంటి రాజ్యము కూడా దేవుడు మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తే మాకు నిరీక్షణ ఉంది, మేము దత్తపుత్రత్వాన్ని కలుగున్నాం. ఎందుకు అంటే కనుక తండ్రి యొక్క దేవునిని, యెహోవా దేవుణ్ణి ఎవ్వరు కూడా తండ్రి అని పిలిచే యోగ్యత ఎవరికి ఇవ్వలేదంట దేవుడు. కానీ ఇజ్రాయేలు మాత్రము తండ్రి యొక్క దేవుని ఎలా పిలవచ్చు అంటే కనుక తండ్రి నాయన అని మొర్రపెట్టుకుంటే దేవుడు వారికంట ఉత్తరమిచ్చే దేవుడుగున్నారు. ఇన్ని కలిగిన ఇజ్రాయేలీలు ఎందుకు దేవుని పిల్లలుగా యేసు ప్రభుని నమ్ముకొని ఎందుకు వారు సరిగ్గా ఉండటం లేదు? వాగ్దానాలను ఎందుకు స్వతంత్రించుకోలేదు? దత్తపుత్రాత్మను ఎందుకు వినియోగపరచుకోవటం లేదు? నిబంధనలు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సత్యాన్ని వారు ఎందుకు ఆచరించటం లేదని ఆయనకి బాధ వచ్చేసిందంట. బాధ వచ్చి ఏ విధం చేతైనా ఇజ్రాయేలు యూదులు కూడా ఎవరిని యందు లక్ష్యం ఉంచాలని కోరుకున్నాడంటే గనక యేసు ప్రభు వారి యందు లక్ష్యం ఉంచి యేసు ప్రభు వారి ద్వారా వారి కొరకు వాగ్దానం చేయబడినటువంటి
రాజ్యంలోనికి వెళ్ళాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఈ యొక్క 9వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలీలు ఎలాగున దేవుని పిల్లలుగా ఉండవలసిన ఇశ్రాయేలీలు పిల్లలు దేవుని పిల్లలుగా ఉండకుండా వారు అన్యజనులాగా మారిపోతూ అన్యజనులైనటువంటి వారు దేవుని పిల్లలుగా ఉండడానికి ఇష్టపడి వాళ్ళు దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నారంట. దేవుని పిల్లలేమో ఎలా ఉంటున్నారంట, ఎలా మారిపోయారంట? దేవుని పిల్లలేమో ఎవరిలాగా మారిపోయారంట? అన్యజనుల్లాగా మారిపోయి దేవుని యొక్క పద్ధతులను, దేవుని యొక్క మార్గములను, దేవుని యందు లక్ష్యాన్ని వారు విడిచిపెడితే అన్యులైన వాళ్ళంట ఈయనే నిజమైన దేవుడని నమ్ముకొని వారి విగ్రహాలను వారి క్రియలు మానివేసి వారి దేవుని తట్టు తిరుగుతున్నారంట. ఇప్పుడు సంఘములో దేవుని పిల్లలు తక్కువైపోయారు. నా పిల్లలు అని చెప్పుకున్న ఇశ్రాయేలీలు దేవునికి దూరం అయిపోయారు. నా పిల్లలు కారు అనుకున్న అన్యులేమో మందిరంలోకి వచ్చి మీ పిల్లలుగా ఉంటామని సాగిలు పడుతున్నామంట. ఇప్పుడు ఎవరి స్ట్రెంత్ పెరిగిపోయిందంట? అన్యులైనటువంటి మారు మనసు పొందినటువంటి అన్యులు ఎక్కువైపోయారు. దేవుని పిల్లలు అనుకున్న వారు, దేవుని ఇశ్రాయేలు యోధులేమో దేవునికి దూరం అయిపోయారు. దూరం అయిపోయినప్పుడు ఇక పౌలు గారి హృదయులనంట సంఘంలో చూడితే నా పిల్లలు ఏరి అనిపిస్తున్నారట. దేవుని పిల్లలు ఏరి అన్నాడు ఎత్తుక్కోవలసి వస్తుందంట. ఇశ్రాయేలు రాలేదా, లేరా, ఒక్కరు కూడా లేరా, ఇజ్రాయేలు లేరా అనుకునే పరిస్థితి అంట. యూదులు లేరా అనుకునే పరిస్థితి వచ్చిందంట. సంఘమంతా మీకు దేవుడు వద్దా అంటే వాళ్ళు ఎవరెక్కడున్నారంట? బయట ఉన్నారు. అన్యులైన వారు మాత్రం దేవుని నమ్ముకోనంట ఎక్కడున్నారు అంటే దేవుని మందిరంలో కనబడుతున్నారంట. అప్పుడు వచ్చిందంట. అంతే కదండి. ఎప్పుడైనా కొంచెం పెద్దవాళ్ళైన తర్వాత, కొంచెం పెద్ద పిల్లలైన తర్వాత తల్లి తండ్రి ఈ చక్కగా దేవుని నమ్ముకొని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు పిల్లలు, యవనస్తులైన పిల్లలు, వాళ్ళ పిల్లలు దేవుని మందిరానికి రాకుండా సినిమాలని ఈ లోక సహవాసంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు మిగతా వేరే వాళ్ళ పిల్లలు వచ్చి చక్కగా మందిరంలో పరిచయం చేస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే అప్పుడు మన హృదయంలోనికి ఏమనిపిస్తుంది అనిపిస్తుంది? అబ్బా, నా పిల్లలు ఎప్పుడు వస్తారు, మేమిద్దరు మనం ఉన్నందుకు సంతోషం కాదు. వాళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలు చక్కగా దేవునిలో ఆనందిస్తూ దేవునిలో ఎదుగుతూ వాడబడుతున్నప్పుడు మా పిల్లలు కూడా ఎప్పుడు ఈ ధన్యతను పొందుకుంటారో, మా పిల్లలు కూడా ఎప్పుడు ఇలా ప్రభులో నిలిచి ఉంటారని తల్లిదండ్రుల హృదయంలో ఒక చిన్న గుణపం లాంటి దిగుతూ ఉంటుంది, బాధగా ఉంటుంది. ఇప్పుడు పౌలు గారి పరిస్థితి కూడా అలానే ఉందంట. ఏంటి అంటే కనుక, అయ్యో అన్నీ ఇంతమంది నమ్ముకుంటున్నారు, ఇంత సులువుగా దేవుని నమ్ముకుంటున్నారు, ఇజ్రాయేల్ హృదయాలు ఎందుకు ఇంత కఠినపరుచుకుంటున్నారు అని ఇంకా దేవుని సన్నిధిలో బాధపడి వీళ్ళ పక్షంగా దేవుణ్ణి ఎట్టయినా నేను బతిమలాడాలి, అవసరమైతే నేను శాపగ్రస్తున్నైనా వీళ్ళని రోషం పుట్టించి వీళ్ళ చేత ఏం చేయించాలంటే కనుక మరి దేవుని తట్టు తిరిగేటట్టు చేయాలి అనుకోనంట ఆ భారాన్ని కలిగి ఉన్నాడంట. ఆ భారాన్ని కలిగి అసలు దేవుణ్ణి అన్నారు కదా, ఇజ్రాయేలీలు యేసు ప్రభువుని వద్దనుకున్నారు. ఇజ్రాయేలీలు నువ్వు వద్దు, మాకు దేవుని కుమారుడిగా నువ్వు వద్దు, నువ్వు మాకు యేసు ప్రభువుని ఎవరైనా కావాలనుకున్నారా? ఇజ్రాయేల్లో కావాలనుకున్నారు? ఎవరైనా యూదులైన వారు కావాలనుకున్నారా? నువ్వు దేవుని కుమారుడని యేసు ప్రభువుని ఒప్పుకున్నారా? వాళ్ళు ఏమంటున్నారు? వద్దు వద్దు, ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన ఏమన్నారు? సిలువేయండి, సిలువేయండి, మాకు దేవుని కుమారుడుగా యేసు ప్రభు వరద్దు, మాకు కావాలి. మాకెవరు కావాలని కోరుకున్నారంట? మాకు బర్నబాను మాకు విడుదల చేయండి, మాకు ఈనొద్దు, మాకు ఈనొద్దు అంటున్నారంట. బరబ్బాను విడుదల చేయండి, మాకు యేసు ప్రభు వద్దు, మాకు దొంగ బరబ్బా కావాలంటున్నారంట. ఈ రోజున దేవుని పిల్లలకు కూడా జీవము కలిగిన దేవునిని త్వరగా విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే కనుక లోకంలో మరలిపోతుంటే అన్యులైనటువంటి వారు
దేవుణ్ణి కావాలని ఏం చేస్తున్నారంటే పరిగెత్తుతున్నారు. అప్పుడంట పౌలు గారికి రోషం వచ్చి ఈ యొక్క అధ్యాయ భాగాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఏమని వ్రాస్తున్నాడు అంటే గన ఆయన హృదయంలో ఉన్న వేదన చెప్తున్నాడు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలవు. క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. పరిశుద్ధ ఆత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది అంటున్నాడు. పౌలు గారిలో దేని కొరకు పౌలు గారు వేదన పడుతున్నాడు? వేదన దేవుని కొరకు ఆయన వేదన పడుతున్నాడు. దేని కొరకు ఆయన బహు దుఃఖపడుతున్నాడు? దేని కొరకు వేదన పడుతున్నాడు? దేని కొరకు బాధపడుతున్నాడు? చెప్పండి. ఏంటంట ఆయన బాధ, వేదన ఏంటంట? ఏంటి అంటే కనుక నశించిపోతున్న ఇజ్రాయేలు కొరకు, తన స్వజనము కొరకు ఆయనకి ఏముందంటండి? మాననటువంటి దుఃఖము, వేదన ఉన్నదంట. ప్రియులరా, దేవుని పిల్లలము అనడానికి మనలో ఇదొక గుర్తు. దేవుని పిల్లలలో ఏముంటుంది అంటే కనుక, దేవుని పిల్లలము అయ్యాము అంటే నిజంగా మనం దేవుని యొక్క కుమారులము కుమార్తెలము అయ్యామంటే మనలో కూడా నశించిపోయే ఆత్మల విషయంలో ఏముండాలి అంటేనంట, బాధ ఉండాల, దుఃఖం ఉండాల, వేదన ఉండాలి. మనలో కూడా ఏముండాలంట? నశించిపోయే వాళ్ళ విషయంలో మనకేముండాలంట? మనమేమో అసలు వేదన అనేది, మనం దేని కొరకు వేదన బాధపడతాము అంటే కనుక మన బాధ వేదన అంతా ఏంటి అంటే కనుక తిండి కొరకు, బట్ట కొరకు, ఆస్తుల కొరకు, ఐక విచారాల కొరకు మనం బహుగా దుఃఖిస్తాం. మనకు అనుకున్నవి కొనికపోతే, మనం అనుకున్నవి తినకపోతే, మనకు అనుకున్న స్థితిలో మనం ఉండకపోతే, మనం ఏం చేస్తాం? మనకు ఒక ఇల్లు లేకపోతే, మనకు సరైన డబ్బులు లేకపోతే, మనకు అనుకున్న పనులు జరగకపోతే మనం ఏం చేస్తుంటాం? దిగులు పడిపోతాం, వేదన పడుతూ ఉంటాం. కానీ దేవుని పిల్లలలో దేని కొరకు వేదన ఉండాలి అంటే కనుక, పౌలు గారిలో వేదన ఎవరి కోసం ఉంది అంటే కనుక నశించిపోతున్నటువంటి ఇజ్రాయేలు విషయములో చింత. దేవుని పిల్లలకు ఆ భారం లేకపోతేనంట మనము ఆత్మలను కనలేము. మనకేమనుకుండదంట, వేదన బాధ ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనలో ఏమొస్తుంది అంటే ప్రసవ వేదన వస్తుంది. అప్పుడే మనం ఏం చేస్తుంది అంటేనంట ప్రసవ వేదన. ఈ వేదన బాధల్లో నుంచి పుట్టేది ఏంటంటే ప్రసవ వేదన. ఆ ప్రసవ వేదనలో నుంచి మనం కన్న పిల్లలే దేవుని పిల్లలుగా మార్చబడతారు. మనకేముండదు అంటే కనుక ఈ వేదన, ప్రసవ వేదన మన దగ్గర ఉండదు. మన దగ్గర ఏముంటుంది? కేవలం ఏంటి అంటే కనుక వాళ్ళు బాగుపడలేదనో, వాళ్ళు చదవట్లేదనో, వాళ్ళకి ఉద్యోగాలు లేవనో, వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదేమనో, లేకపోతే వాళ్ళకి ఆస్తులు లేవనో, దీని గురించి బాధపడతాం. కానీ వాళ్ళు దేవునికి అనుకూలులుగా ఉన్నారా లేదా? వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారా లేదా? నీ పిల్లల గురించి నీకు ఆ బాధ్యత ఉన్నదా? నీ కుటుంబంలోకి వచ్చిన బాధ్యత ఉన్నదా? ఆ కన్నీరుందా? ఆ వేదన ఉందా? ఆ పోరాటం నీ దగ్గర ఉందా? అదే ఉంటే ఖచ్చితంగా మన హృదయంలో నుండి వచ్చేటువంటి ఆ కన్నీరు దేవుడు అంగీకరిస్తాడు. పౌలు గారు రోమా పత్రికలు ఇజ్రాయిల్ కూర్చున్నటువంటి ఆయనలో ఏముందంట? బహు దుఃఖం ఉన్నదంట, మాననటువంటి వేదన ఉందంట. ఏ వేదన ఉందంట? అది మానని వేదన ఉందంట. ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు లాజరు కథ ఎంతమందికి తెలుసు? ధనవంతుడు లాజరు ఉన్నారు. ధనవంతుడు ఈ లోకంలో జీవించినంత కాలం కూడా చక్కగా ఊదా రంగు వస్త్రాలను, సన్నపు నార వస్త్రాలను ధరించుకుంటూ తనకు కావాల్సింది తింటూ తనకు నచ్చినట్టుగా తన జీవితాన్ని సౌఖ్యముగా మార్చుకొని తను జీవించాడు. లాజరు ఉన్నాడు. అతడు తన బ్రతికినంత కాలము కూడా దేవుడు తను ఏ పరిస్థితి గుండా నడిపిస్తే, అది వ్యాధియా, అది ఆకలియా, అది దరిద్రత, బాధల, ఏది పరిస్థితిని దేవుడు అనుమతించాడో ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ దేవునికి నమ్మకంగా ఉంటున్నారు. లాజరు చనిపోయాడు. అదే కాలానికి ధనవంతుడు కూడా చనిపోయాడు. లాజరు ఏమో
దేవదూతల చేత ఎత్తబడి మరి అబ్రహాము రొమ్మునకు కొనిపోయి అక్కడ విశ్రాంతి పొందుతున్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. కానీ ధనవంతుడు చనిపోయినప్పుడు ఆ ధనవంతుడంట ఎక్కడికి వెళ్ళాడు అంటే కనుక యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయారంట. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచన భాగము నుండి చదవండి. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనలను నీళ్ళలో నుంచి నా నాలుకకు చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. తర్వాత 27 నుంచి కూడా చదవండి. 27 నుంచి. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క ధనవంతుడు అబ్రహాము గారికి తాను ఉన్నటువంటి అగ్ని జ్వాలలను బట్టి, తను అనుభవిస్తున్న బాధను బట్టి ఏమని చెప్తున్నాడు అంటే కనుక, తను ఎక్కడున్నానని చెప్తున్నాడు, తను ఏ స్థితిలో ఉన్నానని చెప్తున్నాడు అంటే కనుక ఒకటేమో అంటున్నాడు కదా, నేను అగ్ని జ్వాలలలో యాతన పట్టబడుతున్నాను. ఎట్లా ఉన్నాడంట ఆయన? అగ్ని జ్వాలల్లో ఎలా ఉన్నాడంట? యాతన పడుతున్నాడంట. రెండవది ఇంకొక మాట చెప్తున్నాడు, నేను ఏ స్థలంలో ఉన్నాను అంటే గనక అన్నాడు కదా, 28 అంటాడు, వారు ఈ వేదనకరమైన స్థలంలోనికి. అంటే ఒక ఆత్మ నశించిపోయింది అంటే నీ పిల్లలే కానీ, నీ భర్తే కానీ, నీ స్వజనమే కానీ రక్షింపబడకపోతే వారు ఏమైపోతారు? నువ్వు రక్షింపబడకపోయినా, నీ భర్త రక్షింపబడకపోయినా, నీ తల్లిదండ్రులు రక్షింపబడిపోయినా, నీ అన్నదమ్ములు రక్షింపబడిపోయినా, నీ బిడ్డలు రక్షింపబడిపోయినా వారు ఎక్కడుంటారు అంటే కనుక వాళ్ళు యాతన పడిన స్థలాల్లోకి వెళ్ళిపోతారు, వేదనకరమైన స్థలాల్లోనికి వెళ్తారు. యాతన, వేదన అనేది మరి నరకాగ్నిలో నియమించాడు. ఆ స్థలంలో అక్కడ చెప్తున్నాడు, నేను యాతన పడుతున్నాను, నేను వేదన పడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? నా మానని వేదన నా హృదయం ఉంది. అతని యాతనకి ఇతని వేదనకి అతని వేదనకి ఇతని వేదనకి చాలా తేడా ఉంది. అతని వేదన ఏంటి అంటే గనక, నేను దేవుని మాట వినలేదయ్యా, మారు మనసు పొందడానికి దేవుడు నాకు సమయం ఇచ్చాడు, దేవుడు నాకు కొంత జీవితకాలాన్ని ఇచ్చాడు మారు మనసు పొందడానికి. నేనేం చేయలేదు, మారు మనసును కోరుకోలేదు, కానీ నా ఇష్టాన్ని నేను నెరవేర్చాను కాబట్టి ఈ వేదనలోకి వచ్చాడు. కానీ పౌలు గారి వేదన ఏంటి? పౌలు గారి వేదన ఏంటంటే, అయ్యో నా సహోదరులైనటువంటి వారు, మా గోత్రికులు, మా వంశీకులు, మా జాతి ఏమైపోతుంది? నశించిపోతుంది. ముద్దుకాయలో కూడా ఇదే వేదన. ముద్దుకాయ కూడా వేదన ఏంటి? ముద్దుకాయలో కూడా ఇదే వేదన. హామాను ఏం చేశాడు? మరి వారి దేశంలో ఉన్నటువంటి యూదులైన వారందరినీ కూడా ఒకే దినములో సంహరించాలనంట. మరి అహష్వేరోషు గారికి ఉన్నటువంటి 151 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులైన వారందరినీ కూడా ఒకే దినాన్న చంపాలని ఒక రాజముద్రికను తయారు చేయించి ఆయన ఏం చేశాడు అంటే గనక, దాన్ని ప్రకటన చేస్తే ఆ ముద్రను పట్టుకుంటే మొర్దెకై అనేటువంటి యూదుడికి తాను చచ్చిపోతానని భయం లేదు, తన మరణాన్ని గురించి చింత లేదు. ఆయన ఎవరి గురించి చింత పడుతున్నాడు? ఎవరి గురించి చేస్తున్నాడు? తన జాతి నశించిపోతుందేమో, తన జనాంగము నశించిపోతారేమో వేదన పడుతూ ఎస్తేరును పిలిచి చెప్తున్నాడు. ఏమని అంటే కనుక, ఎస్తేరు, నిన్ను దేవుడు ఎందుకు రాణిగా చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో.
నువ్వు రాణిగా రాజు పక్కన కూర్చోడానికి, అనుభవించడానికి కాదు సుమా. ఇదిగో నీ జాతిని నశింప చేయాలని, నీ జనాంగాన్ని నశింప చేయాలని, నీ ప్రజలను తూపు పట్టాలని రాజు ముద్ర వేయబడిన పత్రిక బయటకు వచ్చింది. ఏం చేస్తావో తెలియదు, నువ్వేం చేస్తావో తెలియదు. చేతనైతే నీ ప్రజలను రక్షించుకో. నీ జనాంగాన్ని రక్షించుకోవడం కోసమే దేవుడు నిన్ను రాణిగా చేశాడమని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే వేరొక దిక్కునైనా దేవుడు సహాయం చేస్తాడు అంటే ఆనందంట. వాళ్ళు బాబాయ్కి చెప్తుంది పిడతల్లితో, తండ్రి నా కోసం ఉపవాసం ఉండండి, నేను కూడా నా చెనుకత్తలతో ఏం చేస్తాను, ఉపవాసం ఉంటాను. నా జనాంగము నశించిపోకూడదు, నా జనులు సంహరింపబడకూడదు, నా జనులు కాపాడబడాలా. ప్రియా దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో కూడా నీ ఇంటిలో ఎవరికి మారు మనసు లేదు, నీ ఇంటిలో ఎవరు దేవునికి దూరంగా ఉన్నారో, నీ ఇంటిలో ఎవరు పాడైపోతున్నారో వాళ్ళను గుచ్చిన చింత, బాధ నీకుందా? ఉందా? పౌలు గారికి అయితే తన స్వజనమును గుచ్చినటువంటి ఏముందంట, మాననటువంటి వేదన, బహుదుఃఖం ఉందంట. ఆయన కన్నీళ్ళు దేని కొరకంట, ఆయన హృదయం బద్దలవుతుంది దేని కొరకంట, నశించిపోతున్నటువంటి తన యొక్క జనాంగమును గుచ్చి. ప్రియులారా, మనం ఉండకూడదు. ఒకవేళ నీ భర్త తాగుతున్నాడు అనుకోండి, తాగుబోతుని చూసి ఏమనుకుంటాము, తాగు మానేస్తే చాలు. మన బాధ ఏంది, తాగుడు మానేస్తే చాలు. తాగుడు మానేయడం కోసం కాదు మనం దుఃఖపడాల్సింది, బాధపడాల్సింది. అతనికి మారు మనస్సు కొరకు, అతడు మారు మనస్సు కొరకు మనం దుఃఖపడాలి. అతని అంతరంగ స్వభావము మార్చబడి ఆ దుఃఖము మన దగ్గర ఉంటే, ఆ ఆత్మ రక్షణ భారము మన దగ్గర ఉంటే, మనం కూడా దేవుని సన్నిధిలో ఏం చేయగలమంటే, ఆత్మల కొరకు ఏం చేయగలమంటేనంట, కన్నీరు కాచగలము, ప్రార్థన చేయగలం. ఈ ప్రార్థన గొప్పదంట. పాల్ ఇవాంచో అనేటువంటి దైవజనుడు, చాలామంది భక్తులైనటువంటి వారు వాళ్ళ పరిచర్యలో ప్రారంభంలోనంట ఆత్మలను వారు సంపాదించలేకపోయారంట. దేవుని యొక్క ఆత్మలను సంఘములో విశ్వాసాలు సమకూర్చబడటలేదంట. సమకూర్చబడకపోతుంటే వాళ్ళంట దేవుని సన్నిధిలోని కంటే ఏడ్చి ఏడ్చి అంటున్నారంట, ప్రభువా, వాళ్ళు ఎలా ప్రార్థన చేసేవాళ్ళు అంటే కనుక, ప్రభువా నీకు ఇష్టమైతే ఆత్మలను మాకి, నీకు ఇష్టమైతే మాకు ఎవరిని ఇవ్వమన్నారు, ఆత్మలను మాకు ఇవ్వండి, లేకపోతే మా ఆత్మను మీరు తీసుకెళ్ళిపోండి. అంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటే మాట అంటారు. నేను ఆత్మలను కనలేనప్పుడు, నేను ఆత్మను రక్షించలేనప్పుడు, నేను ఆత్మను దేవుని కొరకు సంపాదించలేనప్పుడు నేను ఇంత పరిచయం చేసి ప్రయోజనం ఏముంది? నేను భూమి మీద అంటే వాళ్ళు దేనికోసం బ్రతకాలనుకుంటున్నారు? దేవుని రాజ్యము విస్తరింపబడాలా. ఏ విధము చేతనైనా కొందరు ఆత్మను రక్షింపబడాలా. ఆ ఆత్మలను రక్షింపబడకుండా ఆత్మలు మన కళ్ళ ఎదుట నశించిపోతుంటే మనం ఎలా నిశ్చింత కలిగిన వారంగా ఉంటాం? అది దేవుని పిల్లల లక్షణము కాదు. పౌలు గారైతే ఇజ్రాయేలు చూడంగానేనంట దుఃఖం వచ్చేస్తుందంటే, ఏమని దుఃఖం వచ్చేస్తుందంటే, అయ్యో నా జనాంగము జీవము కలిగిన దేవుని, సజీవుడకు దేవుని కుమారుణ్ణి, సజీవుడైనటువంటి దేవుని వారు విడిచిపెట్టి వారి ఆచారాలని, వారి పద్ధతులని వారు వెలపట ఉన్నారే. దేవుని ఎరగనటువంటి జనులు నా జనులు కాదు అని నేను ఎవరికి చెప్పాను, వాళ్ళేమో ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తున్నారంట, దేవుని దగ్గరికి వచ్చేసి ఆయన మాకు కావాలి, మేము ఆయన ప్రజలుగా ఉంటామని వస్తున్నారే. ఎంతగా దేవుని నా సహోదరి నా సహోదరులు దేవునికి ఎంత దూరంగా ఉన్నారని ఆయన అంట దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంట, బహు దుఃఖపడుతున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుని ప్రేమ నీలో నాలో ఉంటే
నశించిపోతున్న ఆత్మల విషయంలో మనకేముంటుంది అంటే కనుక బహు దుఃఖం ఉంటుంది, మానని వేదన ఉంటుంది. ఇంకా ఏముంటుంది అంటే కనుక దేవుని పిల్లలలో ఉండవలసినది గలతీలకు రాసిన పత్రిక, గలతీ పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచ్చిన భాగము, 4వ అధ్యాయము 19వ వచ్చిన భాగం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము నీ అందు ఏర్పడి వరకు నీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏముందంట? పౌలు గారిలో దేవుని పిల్లలు దేవుని స్వారూప్యాలకి వాళ్ళు మార్చబడాలని ఏముందంట? ప్రసవ వేదన ఉందంట. రోమా సంఘంలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ కూర్చుని ఏముందంటే పౌలు గారిలో బహు దుఃఖము, మాననటువంటి వేదన ఉన్నదంట. అంటే మనము దేవుని ప్రేమ కలిగి ఉన్నాము అనడానికి మన సూచన ఇదే. నీలో దేవుని ప్రేమ ఉంది, నీలో దేవుని ప్రేమ ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా నీలో ఏముంటుంది? దేవుని ప్రేమ నీలో ఉంది అంటే నశించిపోవచ్చిన ఆత్మల విషయంలో, నీ స్వజనము విషయంలో, దేవుని పిల్లల విషయంలో నీకేముంటుంది అంటే కనుక దుఃఖం ఉంటుంది, ప్రసవ వేదన ఉంటుంది, మాననటువంటి వేదన ఉంటుంది. దీనిని బట్టి నువ్వేం చేస్తావంటే ఈ ఉన్న వారు ఏం చేయగలరు అంటే కనుక, ఈ ఉన్న వాళ్ళకి ఏం కావాలి అంటే గనక దేవుని పిల్లలు దేవుని యొక్క రక్షణను అంటే తమ అంటారు కదా, దేవుడు కూడా ఆమోసు గ్రంథములో అదే చెప్తున్నాడు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 758 6వ వచన భాగంలో చూడండి. పాత్రలో ద్రాక్షరసము పోసి ప్రాణము చేర్చు పరిమళ తైలము పూసుకొందరు గాని ఏసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గూర్చి చింతపడరు. ఏమి లేదంటండి, ఏమి లేదంటే నశించిపోతున్నటువంటి చెరలోనికి వెళ్ళిపోతున్నటువంటి ప్రజల గురించి ఏమి లేదంటే దేవుని ప్రజలలో చెరలోకి పోతున్నారన్నటువంటి చింత లేదు, బాధ లేదు. ప్రియులైన ఒక ఆత్మ మన 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 యొక్క భక్తి ఎలా అయిపోయిందంటే, మన భక్తిని ఎలా పెంచుకుంటున్నామంటే, వాడు తాగుతున్నాడా, వాడు తిరుగుపోతులుగా ఉన్నారా, వ్యభిచారులుగా ఉన్నారా, ఈ లోకంలో ధనాపేక్ష కలిగి ఉన్నారా, మరి ఈ లోకపు జనుల యొక్క పాపపు యొక్క మాయలో వారు పడిపోయి ఉన్నారా? మనం ఏమనుకుంటున్నామంటే తాగుబోతాడు తాగుడు మానాలని ఎందుకు అనుకుంటాము? తాగడం మానేస్తే డబ్బులు మిగులుతాయి. వ్యభిచారి సంపాదించిందంతా తీసుకెళ్ళి అక్కడ పడుతున్నాడు, ఆమెకి ఇచ్చొస్తున్నాడు అండి. తెచ్చిందంతా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అంతకి నీ డబ్బులు కూర్చుని చెంతే కానీ, నీకు డబ్బులు కూర్చుని చెంతే కానీ, అయ్యో నా కొడుకు తాగుతూ దేవునికి ఎంత దూరం అయిపోతున్నాడు, నా కుమార్తె అక్రమ సంబంధాలు పెట్టుకొని శరీరాన్ని ఎలా పాడు చేసుకుంటుంది అంటే మన చింత ఎక్కడుంది? మన చింత దేనికోసం మనం చింతపడుతున్నాం? వాళ్ళు తాగి డబ్బులు పాడు చేస్తున్నారని, వాళ్ళు వ్యభిచారం చేసి డబ్బులు ఇవ్వటలేదని ఇంట్లో వాళ్ళు మరి దురలవాట్ల చేత వాళ్ళు డబ్బులు పాడు చేస్తున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారని బాధపడుతున్నాం, ఆరోగ్యం పోగొట్టుకుని పడుతున్నారు, శోధన చేస్తున్నామని బాధపడుతున్నాం. కానీ దేవుని రాకడ ఈరోజు వస్తే వాళ్ళ ఆత్మ నశించిపోతుంది ప్రభువా, వాళ్ళ ఆత్మ నశించిపోతుంది ప్రభువా. దేవుని ఎరిగిన నేనే ప్రార్థన చేయకపోతే, నిన్ను కలిగిన నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయకపోతే వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? వాళ్ళు రక్షింపబడాలి ప్రభువా, వారు రక్షింపబడాలి ప్రభువా అని నీ హృదయంలో పుట్టాల. అది దేవుని పిల్లల్లో ఉండేటువంటి ప్రధాన లక్షణం. దేవుని
పిల్లల్లో ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటి అంటే గనక, ఒక పాపి ఆ పాపముతో నశించిపోకుండా, పాపి పాపములు ఏమైపోకూడదంట దేవుడు కోరుకుంది కూడా అండి. యెహెజ్కేలు గ్రంథము దేవుడికి అంటున్నాడు కదా, దేవుని పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే కనుక చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచన భాగమును చదవండి. 18వ అధ్యాయం 701వ పేజీ 23వ వచన భాగము. దుష్టులు మరణం ఉండట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. దేవుడికి ఏంటంట దేవునికి ఏమి సంతోషం అంట? దుష్టుడు మరణమునందుట నాకేమైనా దేవునికి ఎట్లా బాధ ఉంటుందంట? దేవునికి ఎలా బాధ ఉంటుందంట? మనకు గనక ఎవరైనా చెడ్డలు చచ్చిపోతే మనం ఏమనుకుంటాం? అటు మూతికి అడ్డం మీద పోతే పోయిలే, మనం ఏమనుకుంటాం? అబ్బా ఎంత ఏది ఇచ్చాడు, ఇప్పుడు పోయాడు మహానుభావుడు వదిలి అనుకుంటాం. కానీ దేవుడు మాత్రం అట్లా అనుకోడంట. ఏమనుకుంటాడంట? దుష్టుడు తన దుష్టత్వము చేత, దుష్టుడు తన పాపము చేత మరణించుట దేవునికి ఎంత మాత్రమంట ఇష్టం లేదంట. నాకు ఒక్కొక్కసారి దావీదు గారిలో దేవుని ప్రేమ కనబడతా ఉంటుంది. దావీదు గారిలో దేవుని ప్రేమ ఎలా కనబడుతుందంటే, మరి అబ్షాలోము అంటే ఎవరు? అబ్షాలోం అంటే ఎవరు చెప్పండి? ఒక కొడుకు. ఈ కొడుక్కి, ఈ అబ్షాలోము అనే కొడుక్కి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏంటి అంటే కనుక, తండ్రి సింహాసనాన్ని దోచుకోవాలా. తండ్రి సింహాసనం ఎక్కాలి అంటే తండ్రిని చంపాల. తండ్రి సింహాసనం ఎలా తీసుకోవాలనుకుంటున్నాడు? తండ్రిని చంపి, కన్న కొడుకే తండ్రిని చంపి సింహాసనం తీసుకోవాలనుకున్నాడు. అనుకున్న తడువే ఏం చేశాడు? ఒక్కసారి సైన్యాన్ని ప్రజలు సమకూర్చుకొని ముక్కుముడిగా తండ్రి మీదకి వచ్చినప్పుడు దావీదు గారంట కనీసము చెప్పులు వేసుకోవడానికి కూడా ఆయనకి టైం లేదంట. చెప్పులు లేకుండా అరణ్యంలో పడి, ఆ కొండల్లో పడి పరిగెత్తుతుంటే, తడుగుతూ ఉంటేనంట, ఆ ఒలీవ కొండల దగ్గరికి వెళ్ళినప్పుడంట ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉండి మరి ఆ అరణ్యంలో, ఆ ఒలీవ కొండల్లో కలిగినటువంటి స్థలంలో, ఆ కొండ దగ్గర ఒక అరణ్యంలో దాక్కున్నాడంట. దాక్కున్నప్పుడు అక్కడ కొంత నెమ్మదిని దేవుడిచ్చాడు. ఒక ప్రవక్తను పంపించాడు. నా కొడుకు ఏం చేస్తున్నాడు జాగ్రత్తగా గమనించండి, నా కొడుకు ఏదైనా దురుద్దేశాలు కలిగి ఉంటే ఆయన సాధోక చెప్తున్నాడు, జాగ్రత్తగా నువ్వు మెయింటైన్ చేయి అని చెప్తున్నాడు ఊరుతో. అయితే ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయి తన తండ్రిని చంపాలనుకొని ఎక్కడున్నాడో తెలుసుకొని దావీదు గారి కోసమంట పరిగెత్తుతూ ఉన్నాడంట. ఒక కంచర గాడిదనెక్కి కొడుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడంటే దావీదు గారంట యోవాబుతో పిలిచి సైనికులతో పిలిచి చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడంటే, నా కొడుకు నా మీద తిరుగుబాటు చేశాడు, కానీ నా కొడుకు నన్ను చంపాలనుకున్నాడు, కానీ నా కొడుకును మాత్రం మీరెవరు చంపొద్దు. నా కొడుకును మాత్రం మీరు చంపొద్దు. నా కొడుకు నన్ను చంపడానికోసమే పొంచి ఉన్నాడు. నా కొడుకును మాత్రమే చంపనని నువ్వు ప్రమాణం చేయి అన్నాడంట. ఆయన అన్నాడంట. యోవాబు వెళ్ళిపోయాడు. ఏంటి ఇంత రాజ్యం మీదకి, ఇంత తండ్రి మీదకి కలవరం తీసుకొచ్చి ఇంతగా పాడు చేయాలనుకున్న కొడుకు మీద ఏముంది? తండ్రికి ఏముంది? ప్రేమ ఉంది. ప్రమాణం తీసుకుంటున్నాను అనుకున్నాడంట. అలాగా తండ్రిని పట్టుకోవాలని, ఒక రకంగా పారిపోవాలని ఆ కంచర గాడిద మీద అబ్షాలోము వెళ్తుంటేనంట అతనికంట బాగా రింగులు పొడవైన జుట్టు అంట. ఆయనకంట మంచి హిప్పీ క్రాఫ్, ఇదివరకు రోజులు ఏంటంటే బాగా హిప్పీ క్రాఫ్ లాగా ఉండే ఆయన జుట్టేనంట సంవత్సరానికి కత్తిరించి వేలం వేస్తే చాలా డబ్బులు వచ్చాయంట. అంత అందమైన జుట్టు అంట. ఆ
ఆ జుట్టునంటే బాగా రింగులు జుట్టేసుకొని ఆ కంచర గాడిది వెళ్తుంటే ఆ మస్తకి వృక్షమునకు ఆ వడలు ఎలాడుతూ ఉంటాయి కదా, అవి పట్టుకున్నాయంట. ఆ జడకు పట్టుకొని అంట గాడి వెళ్ళిపోయిందంట. ఆ జుట్టు పట్టుకొని ఆ చెట్టు కొమ్మలకి ఆ వడలకు మధ్య వేర్లకు మధ్య ఆయన ఏం చేస్తున్నాడంటే వేలాడుతున్నాడంట. వేలాడుతుంటే అక్కడ ఉండంట దావీదు గారి కోటలో ఉండంట ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడంట. ఏమని అంటే గనక అబ్షాలోము జాగ్రత్తగా రావాలా, అబ్షాలోము క్షేమంగా ఉండాలా, అబ్షాలోము బ్రతకాలా అంటున్నాడంట అని కోరుకుంటున్నాడంట. ఈ ఒక సేవకుడు వచ్చి చెప్పాడంట. ఏమని చెప్పాడు అంటే, అయ్యా ఇదిగో అబ్షాలోము గారు ఆ మస్తకి వృక్షముల యొక్క వడలకు వేలాడుతూ ఉన్నాడు అనగానేనంట. చూస్తా ఎందుకు వచ్చావంటే, అయ్యో రాజుగారు మనకి చెప్పారు కదా, ఏమాత్రం కూడా ఏం చేయొద్దన్నాడు, కొడుకుని చంపొద్దన్నాడు కదా అన్నాడు అంట. అంటే చంపకుండా వస్తావా, ఇంత ఇంత దుర్మార్గుడైన కొడుకుని చంపకుండా వస్తావా, ఇంత దుష్టుడైన మనిషిని చంపకుండా వస్తావా, పద ఒక్కడున్నాడు చూపించని వెళ్ళాడంట. ఇక్కడేమో తండ్రి ప్రాణం అంట. అక్కడున్న కావలి వాళ్ళని చూసి అంటున్నాడంట, ఒకరిని పంపించాడంట, నా కొడుకు క్షేమంగా ఉన్నాడో లేదో కనుక్కురప్పు, నా తమ్ముడు నా కొడుకు క్షేమంగా ఉన్నాడో లేదో చూసిరప్పు, ఎట్లున్నాడో చూసిరప్పు అని చెప్తున్నాడంట. ముగ్గురిని పంపించాడంట. ముగ్గురిని పంపించి ఒకడు వచ్చేటప్పుడు చెప్పాడంట, ఇంకెక్కడ నీ కొడుకయ్యా బాణాల చేత ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ చనిపోయాడంటే. అప్పుడంట దావీదు గారు ఏడ్చాడంటండి. ఆ కోట మీద కూర్చొని, నా కుమారుడైన అబ్షాలోమా, నా కుమారుడైన అబ్షాలోమా, నీకు ప్రతిగా నేను చనిపోయి నువ్వు బ్రతికితే ఎంత బాగుండయ్యా, ఎంత ప్రేమ. ఎందుకు అడుగుతున్నాడు, నేను చనిపోయి నువ్వు బ్రతికితే ఎంత బాగుండని ఎందుకు కోరుకున్నాడు. అబ్షాలోము మారు మనసు లేదు, అబ్షాలోములో తిరుగుబాటు తనం ఉంది, అబ్షాలోములో క్రోధం ఉన్నది, దుర్మార్గత ఉంది. అలా దుర్మార్గత అలా చనిపోయినంటే అబ్షాలోము ఎక్కడికి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, దేవుని కలిగి ఉన్నాను గనుక అబ్షాలోము నన్ను చంపిన నా ఆత్మేమో రక్షింపబడుతుంది, నా కుమారుడి ఆత్మ ప్రేమ అవ్వదు, రక్షింపబడదు. అంటే దేవుని ప్రేమ మనలో ఉంటే, దేవుని ప్రేమ మనలో ఉంటే నశించిపో ఆత్మలను గుర్చిన భారము బాధ మనకిట్టుంటది. ఇది ఉందా నీ దగ్గర, ఈ చింత నీ దగ్గరుందా, ఈ వేదన నీ దగ్గరుందా. వాళ్ళు వేదనకరమైన దేశంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు పైన చూసి ఎంత ఏడ్చినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా, పైన చూసి మనం ఎంత ఏడ్చిన ప్రయోజనం ఉంటుందా. ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మారు మనసు లేకుండా నశించిపోతున్న వాళ్ళని కూర్చి వాళ్ళంట దుఃఖపడతారు. ఇక్కడైతే దుఃఖపడతాడేమో కానీ అడగబోయినాక దుఃఖపడతామా అంటే అసలు గుర్తుకు రామంట. మనం ఎవరైనా అక్కడికి పోయినాక పరలోకంలోకి వెళ్ళినాక అంటారు కదా, పరలోకంలో నుంచి మనల్ని చూసి సంతోషిస్తారు, నవ్వుతారు, బాధపడతారు, ఏముండవు అక్కడ. పరలోకంలోకి వెళ్ళారు, వారు పరలోకానికి వెళ్ళిపోయారు అంటే కనుక అక్కడంట అయ్యయ్యో నా కొడుకు మారు మనసు లేదయ్యా ఆడబోయి బతుకులు ఆడతారు అనుకున్నారు. ఆడేమి లేదు. పరలోకానికి పోయినాక వాళ్ళ ఆత్మ ఆనందిస్తుందే కానీ వాళ్ళు ఎంత మాత్రం కూడా అక్కడుండి బతిమలాడడం, అక్కడుండి గోజాడడానికి ఛాన్స్ ఇస్తే అబ్రహాము తన సంతానాన్ని వదిలిపెడతాడా, లోతుని వదిలిపెట్టల. అక్కడే ఛాన్స్ ఇస్తే అబ్రహాము గారు తన సంతానాన్ని వదులుకుంటాడా, ఏశావును వదులుకుంటాడా, చెప్పండి అమ్మా, ఏశావును వదులుకుంటాడా. బతికున్నప్పుడు ముగ్గురు దేవదూతలుగా వచ్చారు, వచ్చి మరి ఇదిగో సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వెళ్తున్నాం అన్నప్పుడు ఎన్ని మార్లు ఏం చేశాడు. లోతు ఆ ప్రాంతంలో ఉన్నాడు, లోతు భార్య పిల్లలు అక్కడ ఉన్నారు. ఇప్పుడు సొదొమ గొమొర్రాలో దేవుడు నాశనం చేస్తే ఎవరు నశించిపోతారు అనుకున్నాడు. లోతు తన స్వజనము నశించిపోతాను. ఆ 5 కోసం, ఆ ఇంటి కోసం, లోతు కుటుంబం కోసం
దేవుని యొక్క దూతల్ని పట్టుకొని ఏం చేశాడంటే పోనిచ్చాడా? 50 మంది ఉంటే, 30 మంది ఉంటే, 10 మంది ఉంటే ఇక బిగించేస్తున్నాడు దేవుడి దగ్గర. మారుస్తావా ఆపేస్తావా? ఒక్క 10 మంది ఉన్న ఆపేస్తావా? అంత బతికిలాడినోడు పరలోకంకి వెళ్ళినాక నీకు నాకు ఛాన్స్ దేవుడు ఇస్తే, పరలోకం వెళ్ళినాక అదే అబ్రహాం గారికి దావీదు గారికి ఛాన్స్ ఇస్తే, భూమి మీద ఉన్న వాళ్ళు అందరి కోసం ఏం చేసి ఉండేవాళ్ళు? దేవుడు పాదాలు పట్టుకొని కదలిని. పరలోకానికి వెళ్ళినాక దేవుళ్ళు ఆనందిస్తాం కానీ నశించిపోతే వాళ్ళ గురించి అయ్యో అనుకుంటాం కానీ దేవుని దగ్గరికి వెళ్ళి బతిమలాడే ఛాన్స్ మాత్రం మీరు అనుకునేరి. మా అమ్మ పోయి పరలోకంలో నా కోసం ప్రార్థన చేసిద్దని, మీ అమ్మ ఏం పరలోకంలో ప్రార్థన చేయదు. మీ నాన్న చేస్తారు నీకోసం పరలోకంలో ప్రార్థన చేస్తున్నారు అనుకునేరు. ఎవ్వరు నీకోసం చేయరు. ఏమనుకుంటారంటే కనుక అయ్యో అదే కదా ధనవంతుడికి చెప్పింది అబ్రహాం గారు. ఏంటంటే అయ్యా నాలాంటి వాళ్ళు, నా తమ్ముళ్ళు 5 ఉన్నారు, నాకు ఇంకెంతమంది ఉన్నారు, నా బ్యాచ్ ఎంతమంది ఉన్నారు, మా ఇంట్లో 5 ఉన్నారు. వాళ్ళ భక్తి అంటే ఎట్లాంటిది? యేసుక్రీస్తు నామంలో మంచి బట్టలు వేసుకోవాలా? యేసుక్రీస్తు వలన మంచి డబ్బు సంపాదించాలా? భోజనం బల్ల మీద మంచి ఫుడ్ ఉండాలా? మంచి భోజనం ఉండాలా? మంచి ఇల్లు ఉండాలా? మంచి కార్లు ఉండాలా? మంచి జీవితం ఉండాలా? ఇట్లాంటి భక్తనయ్యా నా తమ్ముళ్ళు చేస్తున్నారు. దయచేసి ఆ లాజర్ను ఒక్కసారి పంపి నా తమ్ముళ్ళకు బుద్ధి చెప్పయ్యా, నేను ఇక్కడ ఎంత బాగున్నాను, లాజర్ను ఒకసారి అలా చూపించయ్యా అంటున్నాడు కదా. లాజర్ ఏమి తిరిగి వెళ్ళి సాక్ష్యం చెప్పడయ్యా. లాజర్ వెళ్ళి నేను కానీ వెళ్ళి ఎవరమే మోషే వెళ్ళినా కూడా నీ తమ్ముళ్ళు మారరు. మీ తమ్ముళ్ళు మారాలి అంటే మీ తమ్ముళ్ళ దగ్గరికి మోషే లాంటి, లేకపోతే దేవుని యొక్క ప్రజలు దేవుని వాక్యాన్ని ఏం చేస్తారు? బోధిస్తారు. వాక్యం చేత ఎవరు మారు మనసు పొందుతారో, వాక్యం చేత ఎవరు దేవుని సన్నిధిలో కట్టబడతారో, ఎవరు కట్టబడతారో వాళ్ళు రక్షింపబడతారు. ఈ వేదనకరమైన దోషాన్ని తప్పించుకుంటారు. ప్రియ దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనలో ఏ వేదన ఉంది? మనలో ఏ వేదన ఉంది? ఒక్క ఆత్మను గూర్చిన వేదన ఉందా? ఒక్క ఆత్మను గూర్చిన బాధ ఉందా? మా నాన్న ఊరి నుంచి వచ్చాడు. మా నాన్న ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒకటే టీవీ చూస్తున్నాడు, ఒకటే టీవీ పెట్టుకున్నాడు, చూస్తున్నాడు. ఎట్టగో ఒక 5-6 రోజులు దిగబడుతున్నా. ఎందుకు? ఊరి నుంచి వచ్చిన మా నాన్న ఏమన్నంటే బాధపడతాడు, ఏమనంటే పెద్ద అయినా ఇంకేం చేస్తాడు ఏడో వచ్చి అనుకుంటున్నా. ఇక వారం దాటిన దగ్గర నుంచి నా హృదయంలో తట్టుకోలేక మా నాన్న ఏమొచ్చి కూర్చొని మాట్లాడు తల్లి అంటున్నాడు. టీవీ పెడుతున్నాడు. నా ప్రాణం నాలో కొట్టుకొని ఉంటుంది. ఇక 2 రోజుల క్రితం మా నాన్న చూసి, నాన్న రోజుకు 3 షోలు చేస్తున్నట్టున్నావు, నీకేం చేసాం మా నాన్ని, రోజుకు 3 షోలు చేస్తున్నట్టున్నావు, ఇట్టయితే నీ ఆత్మ రక్షింపబడిద్దా? నీకు అసలు ఏమన్నా, నీ వయసు ఏంటి, నువ్వేంటి, దేవుని రాకడొస్తే నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు నరకానికి వెళ్తే ఎట్లా నాన్న? నీ ఆత్మను రక్షించుకునే బట్టి లేకపోతే ఇక బిగించేస్తే మా నాన్న అంటుంది. మా నాన్నకి ఇక బిగించేసిందమ్మా మా అమ్మాయి అనుకున్నాడు. ఎందుకు అండి మా నాన్న టీవీ పెట్టి అటు చూస్తుంటే నా కడుపులో ఒక తెలియని బాధ. నేను మా అమ్మ దగ్గర చెప్తుంది అంటున్నా, ఈ వయసులో ఎందుకు మా ఈయనకి ఇవన్నీ? నేను మా అమ్మ దగ్గర బాధపడుతున్నా. ఇలా అవసరమా? ఈ అవసరం అంటావా? ఎందుకు నాన్న ఇలా చూస్తున్నాడు? నువ్వు ఎందుకు నాన్న కోసం ప్రార్థన చేయట్లే? ఇంట్లో ఉండి ఇలా ఎందుకు టీవీలు పెడుతున్నారు పత్తాకలా? ఈ రాకడ దినాల్లో నడవలేడు, సరిగ్గా కూర్చోలేడు, తినలేడు. ఇవన్నీ అవసరమా? నా హృదయంలో పుట్టే బాధ ఇది. మా అమ్మతో నేను శోధిస్తూనే ఉంటున్నా. మా అమ్మని నేను నా హృదయంలో ఇంట్లో నేను మాట్లాడుతూనే ఉన్నాను పద్దాకలు. ఎందుకు అంటే నా హృదయంలోని బాధ అలా ఉంది. ఇక నిన్నటి నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభువా ఇది దూరపరచు, ఈ వయసులో ఈయన నశించిపోయి నరకంలో ఉంటే ఎలా ప్రభువా,
మా నాన్నతో కూడా నువ్వు ఇట్ట చూస్తే నువ్వు నరకానికి వెళ్తావని చెప్పేసి ఆయనకి, నువ్వు ఇట్టుంటే నువ్వు నరకానికి వెళ్తావు, ఇంతమంది సేవకులు ఇట్ట చూస్తే ఇట్టుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ఇదేమైనా జై జీవితమా నాన్న? ఎందుకు నేను మా ఇంటి గురించి చెప్తున్నానంటే, అంటే దేవుని బిడ్డల హృదయాల్లో ఆయనేం నన్నేం గదిలి ఇట్లా నన్నేం అనట్లా. మా నాన్న అన్నాడు, మా కూతురు బాగుండి పడుతుంది, నా కూతురు నన్ను బాగా చూస్తుంది, బంగారు తల్లి అని పిలుచుకుంటున్నాడు మా అమ్మ దగ్గర. నా కూతురు చూసినట్టు మీరెవ్వరు చూడరు అంటున్నాడు. నన్ను చాలా పొగుడుతున్నాడు, చాలా సంతోషిస్తున్నాడు నన్ను బట్టి. మా నాన్న నన్ను బట్టి సంతోషిస్తున్నా. మా నాన్న నన్ను ఎంతో మెచ్చుకుంటున్నా. మా నాన్న నాకు ఎంతో ఇస్తున్నా. నేను అడగకముందే నా చేతిలో కార్డు పెడుతున్నాడు, తీసుకోమ్మా నీకు ఎంత కావాలి అంటున్నా. నా హృదయంలో వాటి వేడిని బట్టి సంతోషం రాటల్లా. మా నాన్న ఇలా ఉంటే నశించిపోతాడు, మా నాన్న ఇలా ఉంటే నశించిపోతాడు. నా హృదయంలో తెలియని దుఃఖం పెళ్ళు విరుగుతుంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, నిజముగా దేవుని ప్రేమ మనలో ఉంటే, దేవుని ప్రేమ మనలో ఉంటే మన దుఃఖము తిండి లేదనో, బట్ట లేదనో, వస్తువులు లేవనో, ఆస్తులు లేవనో, ఉద్యోగాలు లేవనో, ఇది కాదు మనకుండే బాధ. అది అల్పకాల బాధ. అదంతేందంట అల్పకాల బాధ. నిజమైన వేదన, నిజమైన వేదన మనకు రావాలా. పౌలు గారికంట ఇజ్రాయేలు జనమును చూడగానే వచ్చేసిందంట. ఏమొచ్చేసిందంట? బహు దుఃఖముందంట, మానని వేదన వచ్చేసిందంట, ప్రసవ వేదన వచ్చేసిందంట. ఏమొచ్చేసిందంట? వాళ్ళని చూడంగానే ప్రసవ వేదన వచ్చిందంట. ఈ ప్రసవ వేదనలో నుండి ఆయన బోధించాడు కాబట్టే ఆత్మను రక్షించగలిగాడు. మనలో ఈ వేదన లేకుండా ఒక్క ఆత్మను కూడా నీలో మార్చయ్య యేసు నామములో మార్చన్నా కూడా వాళ్ళు పన్నడమే కానీ మనల్ని మార్చరు. మనకి వాళ్ళు మారాలి అన్నటువంటి కన్నీరు, వాళ్ళు మార్చబడాలన్నటువంటి వేదన. వాళ్ళు ఏదో పోగొట్టుకున్నారో, వాళ్ళు ఏదో నష్టపోతున్నారో, డబ్బులు ఇవ్వటం లేదో, డబ్బులు లేదో, ఆరోగ్యం లేదో, ఆస్తి లేదో, అది కాదు మన చింత. వాళ్ళు చెరలోకి పోతారన్న చింత, వారి నరకాగ్నిలోనికి పోతారన్న చింత నీకుండాల. చూడండి, ఇర్మియా గారు కూడా మాట్లాడుతూ, ఇర్మియా గ్రంథము దానికంటే కూడా విలాప వాక్యములు చూడండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 682వ పేజీ 82వ పేజీ 10-11 వచ్చిన భాగములను చదవండి. తీసారమ్మా అందరూ? తీసారా? 682వ పేజీ 2వ అధ్యాయము 10-11 వచనాలు. సియోను కుమారి పెద్దల మౌనులై నేల కూర్చుందురు, తల మీద బుగ్గి పోసుకుందరు, గోను పట్టుకొందరు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకుందరు. నా జనుల కుమారికి కలిగిన నాశనమును చూడగా నా కన్నీళ్లు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్చున్నది, నా కాలేజము నేల మీద వణుకుచున్నది. చాలండి. ఆయన చూడండి, ఇజ్రాయేలు ప్రజలు స్థితిని చూసినప్పుడు, నశించిపోతున్న ఇశ్రాయేలుని చూస్తున్నప్పుడు, మరి ఇర్మియా గారు హృదయం ఎట్లా ఉందంట? ఇర్మియా గారు ఎట్టున్నాడంట? ఇర్మియా గారిని నేను బాగా సన్మానించే వాళ్ళ. చూడండి, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచ్చిన భాగము. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడుతుని, నీవు బలవంతము చేసి నన్ను గెలుచుతివి. నేను దినమెల్లా నవ్వును పాలవుతుని, అందరూ నన్ను ఎగతాళి చేదురు.
నేలనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుతున్నది, దోపు జరుగుతున్నది, అది ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును. దినమల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమును హేతువాయను. ఇక్కడ అన్నాడు కదా ఇర్మియా గారు దేవుని వాక్యాన్ని దేవుడంట చెప్పు అని ప్రేరేపిస్తే ఏం చేస్తున్నాడు? పోయి చక్కగా బలవంతం చేస్తాడు. దేవుడి ప్రేమ ఏం చేస్తుందంట? వినకపోయినా ఇర్మియాను పోయి వాళ్ళకి చెప్పు అంటే వాళ్ళంట చెప్పగానే దేవుడు మీకు ఈ మాట చెప్పమనగానే పెద్దగా ఏం చేస్తున్నారంట? చెప్పి నిజాలే కూర్చో, మాకు ఇవన్నీ తెలుసు కూర్చో, ఎగతాళి చేస్తున్నారంట. ఎగతాళి కాదు, సరే దేవుడు చెప్పమని మీరు వినకపోయినా ఎగతాళి చేసినా చెప్పలేడు అంటేనంట. వాళ్ళంట బలాత్కారం చేస్తున్నారంట, ఆయన్ని దోపు జరుగుతున్నదంట. అక్కడ దినమల్లా దేవుని నామాన్ని బట్టి ఆయనకి ఏం కలుగుతుందంట? అవమానం అంట, అపహాస్యం అంట, హేళన జరుగుతుందంట. ఎంత చేసిన ఆయన ఏమంటున్నాడు? ఇజ్రాయేలు ప్రజలు ఇప్పుడేమో నేల మీద బూడిద పూసుకొని కూర్చొని స్త్రీలు తల వంచుకొని ఉంటారంట. ఇజ్రాయేలు ప్రజలకు కలిగిన ఎవరు బాధ పెట్టారు, ఎవరు హింసించారు, ఎవరు నవ్వారు, ఎవరు అపహాస్యం చేశారు, ఎవరు బలాత్కారం చేశారు, దోచుకున్నారు, వాళ్ళ శ్రమను వారి బాధను చూసినప్పుడంట ఇర్మియా గారి హృదయం అంట ఎట్లుంది అంటేనంట, నా ప్రజలకు కలిగిన నాశనాన్ని చూస్తే నా కన్నులు కన్నీటి చేత ఏమైపోతున్నాయి? కొట్టినోడిని పట్టబడుతుంటే, నిన్ను కొట్టినోడు కొడితే ఏమన్నా? నా జోలికి వచ్చాడు వీడికి ఇంతే, అవిద్య నవ్వుకుంటుంటాం కదా, నా జోలికి వచ్చాడు ఇంతే చేశాడు దేవుడు అనుకుంటాం కదా. కానీ ఇర్మియా అలా లేడంట. ఏమనుకుంటాడంట? వాళ్ళని అలా చెరబెట్టుకొని తీసుకుని వెళ్తుంటే, వాళ్ళని అలా బాధ పెట్టు వెళ్తుంటేనంట ఈయన కళ్ళు అంట కన్నీళ్ళు గారిపోతున్నాయి అంట. ఎలా గారిపోతున్నాయి అంటేనంట నదులు గారినట్టు గారిపోతున్నాయి అంట కళ్ళలో నుంచి. ఎట్ట గారిపోతున్నాయి అంట? నా కన్నులు నదీ ప్రవాహం వలె కన్నీరును విడుస్తుంది. ఆయన ఏడుస్తుంటేనంటే నా తలంతా కూడా జలమైపోతుంది. ఇంకంటున్నాడు కదా, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. ఆయన అంతరంగం ఏమైపోతుందంట? తనకొచ్చిన కష్టాన్ని బట్ట ఎవరి గురించి బాధపడుతున్నారు ఇర్మియా గారు? ఎవరు తనను అపహాస్యం చేశారు, ఎవరు తన దుర్మార్గుడు అన్నారు, ఎవరు తనను దోచుకున్నారు, ఎవరు బాధ పెట్టారు, దేవుని ప్రజలకు కలుగుచున్న శ్రమ చూడగానే తన యొక్క కన్నులు ఏమైపోతున్నాయి అంట? కన్నీటితో ఏమైపోతున్నాయి అంట? క్షీణించిపోతున్నాయి అంట. నా కాలేజము అంటే ఆయన యొక్క కార్యము, ఆయనలో ఉన్న కాలేజము, ఆయన లివర్ ఏమైపోతుందంట? ఊడి పడిపోతున్నట్టుందంట. ఎవరికి ఉంటుంది బాధ? ఎప్పుడైనా ఒక్క ఆత్మని గురించి ఇలా బాధపడ్డామా? ఒక్క ఆత్మని గురించి మెలుకుపడ్డామా? మెలిపెట్టబడ్డామా? ఒక్కరోజైనా నీ భర్త రక్షణ కొరకు ఏడ్చావా? నీ పిల్లల రక్షణ కొరకు ఏడ్చావా? ఒక్కరోజైనా నీ ఇంటిలో నీ తల్లిదండ్రుల రక్షణ కొరకు ఇలా ఏడ్చావా? ఒక్కరోజైనా నీ అన్నదమ్ముల అక్కజనుల రక్షణ కొరకు ఇలా ఏడ్చావా? మన ఊరికనే దేవుని దగ్గర మార్చు మార్చు మార్చు. మనలో ప్రసవ వేదన లేకపోతే చూడండి, దేవుడు కూడా అంటున్నాడు కదా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచన భాగము నుండి, అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచురి, ఒక జనమును కనుటకు
ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించునా చాలండి అంటున్నాడు దేవుడు. ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏం ప్రశ్న వేస్తున్నాడు? ఏమైనా ప్రశ్న వేస్తున్నాడు అంటేనంట, ఒక జనము కన్నుటకు ఒకనాటి ప్రసవ వేదన. ఒక జనాన్ని గనాలంటే దేవుడు అన్నాడు, ఒక్కరోజు ఏడిస్తే ఒకళ్ళు మారిపోతారా? ఒక్కనాటి ప్రసవ వేదన చాలునా అన్నాడు. ఒక్క నిమిషంలో ఒక జనాంగం అంటామా? ఒక్క నిమిషంలో ఒక జనాంగాన్ని మనం కనగలమా? కనలేం కదా. మన బిడ్డలను కనడానికే ఒక 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 బిడ్డను కనడానికి తల్లి ఏమవుతుందంట? ప్రసవ వేదన పడి పిల్లల్ని ఏం చేస్తుంది? కంటది. ఇది పురుషుడికి కూడా అర్థం కావాలని అంటారు. అమెరికా దేశంలో, ఫారిన్ దేశాల్లో ఏం చేస్తారు అంటే, డెలివరీ టైంలో భార్యతో పాటుగా పక్కన ఎవరిని పెడతారంటే భర్తను పెడతారు. మనకైతే డాక్టర్లు, నర్సులు మాత్రమే ఉండి అందరినీ బయటికి పంపిస్తారు. కానీ వాళ్ళకి, పురుషుడికి బాధ్యత రావాలా? ఒక స్త్రీ ఒక బిడ్డను కనడానికి ఆమె ఎంత బాధపడుతుందో తెలియాలని ఆ పురుషుడికి అర్థం కావాలనంట ఏం చేస్తారు అంటే కనుక, ఆ పురుషుని కూడా ఆ లేబర్ రూమ్లోనికి తీసుకువెళ్తారు. ఆ డెలివరీ రూమ్లోకి తీసుకువెళ్తే ఆ డెలివరీ రూమ్లో భర్త, నార్మల్ డెలివరీకి ఎంతమందికి తెలుసు? నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సిజరిన్ కాకుండా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? నార్మల్ డెలివరీ. వాళ్ళు కనేటప్పుడు వాళ్ళని ఏం చేయమంటారు? ప్రసవ వేదన వచ్చినప్పుడు, నొప్పులు వచ్చినప్పుడు ఏం చేయమంటారు అంటే కనుక, ఆ నొప్పులు పడుతున్నప్పుడు ముక్కి ఆ బేబీని కిందకి నెట్టండి, ముక్కండి ముక్కండి అంటుంటారు. ఆ బేబీ పుష్ అవ్వాలి. అలా పుష్ అయితేనే కానీ ఆ బేబీ మూమెంట్ అనేది జరగదు. అప్పుడంట ఆ ప్రసవ వేదన నొప్పులు పడుతున్నప్పుడు భర్తను ఏం చేపిస్తాడంటేనంట, ఆమె అరుపుల దగ్గర నీ బిడ్డ కొరకు నీ చేతితో పుష్ చేయి. నీ బిడ్డని ఆమె నొప్పులు పడుతున్నప్పుడు నీ చేతితో నువ్వు నెట్టు తలని నువ్వు పుష్ చేయి అనంట. ఆ చేతిని ఇస్తేనంట, అది చూసిన తర్వాత పురుషుడంట మెల్ట్ అయిపోతాడంట. అందుకని ఈ కాలంలో తండ్రులు ఎందుకు చక్కగా ముడ్డి గడిగి చక్కగా స్నానాలు చేపించి ఆడపిల్లలాగా అన్నీ తినిపిస్తున్నారు అంటే, తండ్రులు కూడా ఏ స్థాయిలోకి ఎదిగారు అంటే కనుక, ఒకప్పుడు తండ్రులు అంటే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి రాగానే ఏం చేసేవాళ్ళు? బాత్రూమ్ రాగానే తీసి కడుగు స్నానం చేయాలి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? శుభ్రంగా డైపర్లు మారుస్తున్నారు, స్నానాలు చేపిస్తున్నారు, అన్నాలు పెడుతున్నారు. స్త్రీకి అన్ని పనుల్లో డెలివరీ టైంలో ఏం చేస్తున్నారు అంటే కనుక, ఆ కాన్పు సమయంలో వాళ్ళు ఎందుకు నిలబడుతున్నారు అంటేనంట, ఆ అనుభవాన్ని వాళ్ళు చూసిన తర్వాత, ఒక స్త్రీ పడేటువంటి ఆ ప్రసవ వేదన చూసిన తర్వాత ఆ పురుషుడు హృదయం అంట ఆ బాధలో ఆ తల్లి చచ్చి బ్రతికినప్పుడు కలిగేటువంటి ఆ అనుభూతిని చూచినప్పుడు తన హృదయం ద్రవిస్తుందంట. ధరించి నాకు బిడ్డనివ్వడానికి ఈ భార్యగా నేను ఎంత బాధపడిందా, నా కోసం నా వంశం నిలబెట్టడానికి ఎంత బాధపడిందనంట, మిక్కుటమైన ప్రేమను కలిగి ఉంటాడంట. ఇప్పుడు దేవుని పిల్లలంగా మనకు అసలు ఏ ప్రసవం, ఒక్క ఆత్మను కనడానికి మన దగ్గర ఏ ప్రసవ వేదన ఉంది? ఏ ప్రసవ వేదన మన దగ్గర ఉంది? అసలు నువ్వు ఎవరి గురించి అయినా ఇలాంటి వేదన నాకు కావాలని అడుగుతున్నావా? ఎవరి గురించి అయినా, అయ్యా నా భర్త ఇంకా మారట్లేదయ్యా, ఇప్పుడు నాకు భయం ఉంటుంటుంది. కొంచెం చూస్తుంటే ప్రభు దగ్గర అడుగుతాను, యవన కాలం పోయిందయ్యా, నడి ప్రయోగం వచ్చేసిందయ్యా, ఇక ముసలోళ్ళు అయిపోతే 60 సంవత్సరాలు దాటితే మారు మనసు లేదయ్యా, 60 సంవత్సరాల తర్వాత మారు మనసు పొందలేరు.
నేను మా బాబుకి కూడా చెప్పాను, 21 సంవత్సరానికల్లా మారు మనసు పొందాల. మనిషి హృదయం 21 సంవత్సరంలోపే మారాల. 21 సంవత్సరం తర్వాత వాళ్ళ హృదయాలలో వాళ్ళ సొంత ఆలోచనలు ఉంటాయి. ఇక మన మాట రోజులు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటాయి. 40 సంవత్సరాల దాకా అట్ట 40 సంవత్సరాల తర్వాత ఇంకా హృదయం కఠినపరచబడతా ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత ఇక వాళ్ళు మారు మనసు పొందరు. ఇక వాళ్ళు అంటారు, కానీ ఆ వయసులో వాళ్ళు మారు మనసు పొందడం కష్టం. ఇది సైంటిఫిక్గా రుజువు చేయబడింది. ఇట్లా ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో ఎన్ని దినాలు మారు మనసు లేకుండా, ఎన్ని సంవత్సరాలు మారు మనసు లేకుండా నశించిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటే, మనమేమో నిశ్చింతగా దేవుని మందిరానికి వచ్చి ఏమడుగుతున్నాం, ఏం ప్రార్థన చేస్తున్నాం, దేని కొరకు మనకు వేదన ఉంది, దేని కొరకు మనకు దుఃఖం ఉన్నది, దేని కొరకు మనకు ప్రసవేదన ఉన్నది, మన కన్నీళ్ళు దేని కొరకు, మన అంతరంగము క్షోభిల్లుతున్న దేని కొరకు, మన కాలేజము సమస్యలతుంది, చేజారిపోతుంది దేని కొరకు, దేని కొరకు మనము బాధపడుతున్నాం. మన భక్తికి, సంఘరక్షణ కొరకున్న భక్తికి ఎంత తేడానో. పౌలు గారు ఎవరి కోసమంట, తన స్వజనము నశించిపోతున్నారు, ఇశ్రాయేలు ప్రజలు నశించిపోతున్నారు, వారు జీవము కలిగిన దేవుని సంతానమై ఉండి దేవునికి సమీపంగా వారు ఉండిన వారుగా కనపడుతున్నప్పటికీ కూడా, కానీ వారు దేవుణ్ణి కాదనుకుని వారు బయలు వెళ్ళిపోతున్నారు. దానిని బట్టంట ఆయన హృదయంలోకి ఏమొచ్చేసిందంట, మానని వేదన, బహు దుఃఖం వచ్చేసిందంట, ప్రసవ వేదన వచ్చేసిందంట. మరి మనం ఏం కోరుకుంటున్నాం దేవుని దగ్గరికి వచ్చి? భక్తులైన వారు అపోస్తుల పరిచర్య అయిపోయిన తర్వాత, అపోస్తుల పరిచర్య అయిపోయిన తర్వాత 18వ శతాబ్దంలో ఉన్నటువంటి దేవుని సేవకులందరూ కూడా 17వ శతాబ్దము 18వ శతాబ్దంలో ఉన్న సేవకులందరూ కూడా వాళ్ళు కుటుంబంలో వాళ్ళ పిల్లలు పుడితేనంట, వాళ్ళకి 2 పిల్లలు పుడితే ఒక పిల్లలనంట ఎవరికి ఇచ్చేసేవాళ్ళు అంటేనంట, మిషనరీగా ఇచ్చేసేవాళ్ళంట. ఒక బిడ్డను ఎవరి కోసం ఇచ్చేవాళ్ళు అంటేనంట, మిషనరీగా ఇచ్చేవాళ్ళంట. అంటే సువార్త కోసం ఇచ్చేసేవాళ్ళంట. మా బిడ్డను మీరు ఏ దేశం పంపిస్తారు అని. అయితే వాళ్ళని అడిగేవాళ్ళంట, ఏమనంట, ఆ సమర్పణ చేసేటప్పుడు ఆ దైవజనుడు అడిగేవాడంట, నీ బిడ్డను ఎందుకు అప్పగిస్తున్నావు, మిషనరీగా ఎందుకు అప్పగిస్తున్నావు అంటే, ఆ తల్లిదండ్రులు చెప్పేవాళ్ళంట. ఏమని చెప్పేవాళ్ళు అంటేనంట, అయ్యో ప్రపంచంలో చాలామంది ప్రభునెరక్క నశించిపోతున్నారు, ప్రపంచంలో చాలామంది చీకటి ఖండంలో ఉండిపోయారు, వెలుగైన క్రీస్తును తెలియక చీకటిలో అనేకులు బంధింపబడి ఉన్నారు. ఆ చీకటిలో ఉన్న వారు వెలుగులోనికి రావడానికి మేమేమి చేయలేము. మా బిడ్డలను ఏం చేస్తున్నాం, ప్రభు కొరకు ఇచ్చేస్తున్నాం. వీరిని ఏ దేశానికి మీరు పంపిస్తారు? ఆఫ్రికా ఖండానికి పంపిస్తారా, భారతదేశానికి పంపిస్తారా, బంగ్లాదేశ్కి పంపిస్తారా, ఎక్కడ చైనాకు పంపిస్తారా, ఎక్కడికి పంపించినా సరే మా బిడ్డల ద్వారా అక్కడ ఒక్క ఆత్మన రక్షింపబడాలని ప్రార్థన చేయండి. మా బిడ్డలు చనిపోయినా పర్వాలేదు, మా బిడ్డల ద్వారా ఆ దేశంలో ఏం కావాలని వాళ్ళు సమర్పణ చేసేవాళ్ళంట, ఒక్క ఆత్మ రక్షింపబడాలి ప్రభువా, ఒక్క ఆత్మ. వాళ్ళు సమర్పణ చేసంట, వాళ్ళ బిడ్డలను అలా అప్పగిస్తేనంట, వాళ్ళ బిడ్డలు పోయిన తర్వాత భారతదేశానికి వస్తే, చైనా దేశానికి వస్తే, చైనా దేశంలో కర్రకు గట్టి వాళ్ళనంట పచ్చి గడ్డి పెట్టి తగలబెడుతుంటారంట. శిక్ష పచ్చ గడ్డి వేసి తగలబెడుతుంటే, సువార్త చెప్పేవారిని తగలబెడుతుంటేనంట
వాళ్ళంట అయ్యో అమ్మా అయ్యా రక్షించండి అని కేకలేసే వాళ్ళు కాదంట. ఆ పచ్చ గడ్డితో వాళ్ళు తగలబడిపోతూ కాలిపోతూ వాళ్ళు ఏం ప్రార్థన చేసేవాళ్ళు అంటే గనక, ప్రభువా మా ఆత్మలను మీ చేతికైతే అప్పగిస్తున్నాము, కానీ మా ఆత్మను బట్టి మా ప్రాణానికి ప్రతిగా ఈ ప్రాంతంలో కొన్ని ఆత్మలు రక్షించు ప్రభువా అని ఏడ్చేవాళ్ళంట. మా ప్రాణానికి ప్రతిగా ఇక్కడ ఆత్మలు రక్షింపబడాలి ప్రభువా, మా ప్రాణానికి ప్రతిగా ఈ ఆత్మ మమ్మల్ని బాధించేవారిని క్షమించండి, మమ్మల్ని హింసించేవారికి క్షమించండి. అయ్యో వాళ్ళు కాల్చి నవ్వుతుంటే, సహోదరుడా కాలుస్తున్న వాళ్ళని కట్టెలు పెట్టి ఆ పెట్రోల్ అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి కాలుస్తుంటేనంట, సహోదరుడా నేను కాల్చినా పర్వాలేదు, యేసు ప్రభు నిజ దేవుడు, ఆయన నమ్ముకోండి అని చెప్పేవాళ్ళంట. వాళ్ళలో ఉన్న వేదన వాళ్ళ ప్రాణాన్ని గురించి కాదు, వాళ్ళ యొక్క కన్నీరు వాళ్ళ యొక్క శ్రమను గురించి కాదు, వాళ్ళ కన్నీరు వాళ్ళ యొక్క ప్రార్థన వేదన ఎవరి గురించి అంటే, వీళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేరేమో, నేను పోతే ఇంకెవరైనా అడిగారంట. నేను చనిపోయిన తర్వాత వాళ్ళు సిద్ధపడుతున్నప్పుడంట వాళ్ళు ప్రార్థన చేసుకోమంటే, వాళ్ళకి చనిపోయేటప్పుడు ఉరేసేటప్పుడు సంహరించేటప్పుడు నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారంట. నీ చివరి కోరిక ఏంటి అని అడిగితే వాళ్ళ చివరి కోరికనేమని అడుగుతారో తెలుసా? ప్రభువా మా తర్వాత ఇక్కడ ఒక సేవకుడిని లేవనెత్తండి ప్రభువా, ఇక్కడ ఒక్కొక్క మిషనరీని లేవనెత్తండి ప్రభువా. అలాంటి వేదన దేవుని పిల్లల్లో ఉండాల. మనము నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారమేనా? ప్రేమించేవారమైతే మన ఇంటిలోని ఇంతమంది ప్రభుని ఎరగకుండా నశించిపోతుంటే మనం ఎలా మౌనంగా ఉంటున్నాం? మనం కన్నీరు కాచకపోతే రాతి గుండెలు ఎప్పుడు కరుగుతాయి? మనం ప్రార్థన చేయకపోతే వాళ్ళ హృదయాలు ఎప్పుడు బ్రద్దలవుతాయి? మనమేమో మౌనంగా నిశ్చింతగా ఉన్నాం. పౌలు గారు అలా లేరు. పౌలు గారు అలా లేదు. రోమా సంఘాన్ని గురించి, గలతీ సంఘాన్ని గురించి, మరి ప్రతి సంఘమును గురించి కూడా పౌలు గారు ఏం చేస్తున్నారంటేనంట, ప్రసవ వేదన అనుభవించాడు, కన్నీరు కాచాడు, ప్రాణానికి ప్రతిగా ఆత్మలను కోరుకున్నాడు. కాబట్టే ఆయన పరిచర్య మనకిప్పటికీ సజీవముగా ఉన్నది. దేవుని యొక్క వాక్యము ఇంకా పౌలు గారి మాటలు మనల్ని అగ్నిలాగా మండిస్తున్నాయి, సుత్తిలాగా బ్రద్దలు చేస్తున్నాయి, ఖడ్గంలాగా మనల్ని తీసుకుపోతున్నాయి. అంటే ఆయన సమర్పణ, ఆయన కన్నీటికి దేవుడు ఎంత విలువిచ్చాడు ఆయన జీవితానికి. నా జీవితానికి కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క రోమా పత్రికలో దేవుడు 9వ అధ్యాయ ప్రారంభంలోనే పౌలు గారు అంటున్నాడు, నాకు బహు దుఃఖమును వేనాడు కదా, మానని వేదన ఉంది. యేసుప్రభు వారికి కూడా వేదన ఉంది. యేసుప్రభు వారి యొక్క వేదన ఉంది, దుర్మార్గుడు తన దుర్మార్గతను దుష్టత్వమును బట్టి నశించిపోతా ఇష్టం లేదు. పాపి తన పాపంలో చనిపోవడం యేసుప్రభు వారికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. యేసుప్రభు వారికి కూడా అదే చెప్తున్నాడు, నేను దేనికోసం వచ్చాను అంటున్నాడు అంటే కనుక నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను అంటున్నారు. మరి వారంతా కూడా ఏం చేశారు అంటే కనుక కన్నీటితో ప్రార్థించి దేవుని బ్రతికి ఉండగానే వారు దేవుని యొక్క సంఘాల యొక్క రక్షణ కొరకు పాటుపడ్డారు. నీవు నేను బ్రతికి ఉండగానే, సజీవంగా ఉండగానే మనలో కూడా ఈ దుఃఖము, ఈ చింత, ఈ భారము, ఈ బాధ్యత ఉండాలి. మనం చనిపోయినాక వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి నా భర్తను రక్షించయ్యా, నా తల్లిని రక్షించయ్యా, నా తండ్రిని రక్షించయ్యా, నా కొడుకుని రక్షించండి అంటే అక్కడ ఏమైనా విలువ ఉంటుందా? అట్లాంటి ప్రార్థన అవకాశానికి దేవుడు అవకాశం ఇస్తే అబ్రహాము సంతానం అంతా ఇప్పుడు ఎక్కడుండేవాళ్ళు? దావీదు గారి సంతానం అంతా ఎట్టుండేవాళ్ళు? ఎప్పుడో యేసు ప్రభు వారిని అంగీకరించేవాళ్ళు. మనం చనిపోక ముందు మనం కార్చే కన్నీరు, ఆత్మల కొరకు చేసే ప్రార్థన, మనము వాళ్ళ కొరకు పడే ప్రసవ వేదన,
రక్షణ కార్యాన్ని జరిగిస్తుంది. అది పౌలు గారిలో ఉంది. మనలో కూడా అట్టిది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.